నగరంలో భార్యపై భర్త చాకుతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. షేక్ నసూదా హరి 3 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదట్లో అయితే బాగానే ఉన్న ఈ జంట కుటుంబ కలహాలు తలెత్తడంతో భార్య వసుదా తరచూ అలిగి పుట్టింటికి వచ్చేది. ఇక ఇదే క్రమంలో పుట్టింటికి వచ్చేసిన భార్యపై భర్త హరి అయితే మద్యం మత్తులో చాకుతో దాడి చేశారు. ఇక దీంతో నమూదా అయితే శరీరంపై 4 చోట్ల తీవ్ర రక్తగాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు భర్త హరి అదుపులోకి అయితే తీసుకుని విచారణ చేపడుతున్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరం మండలం పోలవరం కారు బైక్ అయితే ఢీకొట్టి 2 మృతి చెందారు. మృతులు రాళ్లపల్లి సచివాలయ సిబ్బంది విద్యాసాగర్ నందిప్ గా అయితే గుర్తించారు. ఇక పని ముగించుకొని కోనసీమ సఖినెట్పల్లి వెళ్తున్నటువంటి క్రమంలో మారేడుమిల్లి వెళ్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థుల్లో పెరుగుతున్న పరీక్షల ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా కమ్యూనిటీ ఆధారిత నిర్వాహకులైతే ఎగ్జామ్స్ ధాన్ కార్యక్రమాన్ని అయితే రూపొందించారు. దీనిపై బషీర్బాగ్ లో సమావేశం నిర్వహించి ఎగ్జామ్ ధాన్ లోగో, అధికారిక టీషర్టు మోడల్ను అయితే ఆవిష్కరించారు. ఇక పరీక్షల భయం వల్ల విద్యార్థుల్లో అయితే మానసిక ఒత్తిడి పెరుగుతోందని, దీనిపై సమాజంలో విస్తృత అవగాహన అవసరమని నిర్వాహకులైతే అన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నట్లు వివరించారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కారణాల రీత్యా కోల్పోయిన చోరీకి గురైన 59 మొబైల్ ఫోన్లను పోలీసులు అయితే విజయవంతంగా రికవరీ చేశారు. సిఈఐఆర్ పోర్టల్ అయితే ద్వారా మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి క్రైమ్ టీం అయితే సహకారంతో వాటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇక ప్రజలు సెల్ ఫోన్ కోల్పోయిన వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు సిఈఐఆర్ పోర్టల్లో అయితే నమోదు చేసుకుంటే త్వరితగతిన అయితే రికవరీ చేసే అవకాశం ఉంటుందని సైదాబాద్ పోలీసులు సూచించారు. నూతన సంవత్సర వేడుకల చట్ట పరిధిలోనే అయితే జరుపుకోవాలని రాచకొండ పోలీస్ స్టేషన్ కమిషనర్ అడిషనల్ డీసీజీ సుధీర్ బాబు సూచించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఫామ్ హౌస్, బార్ అండ్ రెస్టారెంట్, వైన్ షాప్, ఈవెంట్ మేనేజ్మెంట్ ఓనర్లతో ఎల్బీ నగర్ నియోజకవర్గం హస్తినాపురంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. కొత్త సంవత్సరం ఆనందంగా జరుపుకోవాలని, ఆ రోజు చేసే తప్పుల వల్ల జైలు పాలు కావద్దని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, ఇన్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్ గా అయితే ఈ సంవత్సరం జరుపుకోవాలని సిపి సూచించారు. బిగ్ బాస్ 9 రియాలిటీ షో విజేత కళ్యాణ్ పడాలకు అయితే తన సొంత గ్రామంలో అపూర్వ స్వాగతం అయితే లభించింది. ఇక విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేట గ్రామానికి చెందిన కళ్యాణ్ పడాల షో గెలిచిన తర్వాత సొంత గ్రామానికి వచ్చారు. భోగాపురం గ్రామం నుంచి సుందరపేట వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించి కళ్యాణ్ ను సదరంగా అయితే ఆహ్వానించారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఎమ్మెల్యే వేణిగండ్ల రాము రాష్ట్ర స్థాయి సీనియర్ ఖోఖో పోటీలను అయితే ప్రారంభించారు. గత పాలకుల అస్తవ్యస్త విధానాలతో క్రీడా రంగానికి ఎంతో నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడాంధ్రప్రదేశ్ రూపకల్పనకు అయితే కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహంతో పాటుగా ఇక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ చూపిన క్రీడాకారులకు ప్రభుత్వం అనేక విధాలుగా చేయూత అందిస్తుందని తెలిపారు. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం నాయకన్గూడెంలోని చందన ప్రైవేట్ స్కూల్లో యూకేజీ విద్యార్థి విహార్ మృతి చెందారు. ఇంటర్వెల్ సమయంలో అయితే ఆడుకోవడానికి వచ్చిన బాలుడి శ్వాసనాళానికి గాయం కావడంతో స్కూల్ యాజమాన్యం హుటాహుటిన స్థానిక ఆర్ఎంపీ దగ్గరకైతే తీసుకెళ్లారు. అత్యవసర చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే బాలుడు మృతి చెందారు. దీంతో బాలుడిని పోస్టుమార్టం నిమిత్తం నేలకొండపల్లి ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. బాలుడి మృతి అయితే తల్లిదండ్రులు పలు అనుమానాలైతే వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో ఎస్సీ కుటుంబంపై జరిగిన దాడిపై తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు రాంబాబు గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాన్ని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ ఘటనను పూర్తిగా అగ్రవర్ణాల దాడిగానే అయితే భావిస్తున్నామని కమిషన్ అయితే చైర్మన్ పేర్కొన్నారు. ఇక బాధితులకు ఎస్సీ ఎస్టీ కమిషన్ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై ఈ నెల 30న సివిల్ రైట్స్ పై నిర్వహించాలని జిల్లా యంత్రాంగానికి అయితే ఆదేశాలు జారీ చేశారు.
నిజామాబాద్ రూరల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచ్లు వార్డు మెంబర్లను ఎమ్మెల్యే డాక్టర్ రేఖ్లపల్లి భూపతిరెడ్డి సన్మానించారు. గ్రామ ప్రజలతో నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత సర్పంచ్లు వార్డు మెంబర్లపై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. మరో 5 ఏళ్లు అధికారంలో ఉండేలా ప్రతి కార్యకర్త కష్టపడాలని అన్నారు. మెదక్ జిల్లా రాందాస్ చౌరస్తాలో జిహాదీ ముఖాల దిష్టిబొమ్మనైతే దహనం చేస్తూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ నాయకులైతే రాస్తారోకో నిర్వహించారు. బంగ్లాదేశ్లో జరిగిన దీపు చంద్రదాస్ ఘటన చాలా బాధాకరమని అన్నారు. బంగ్లాదేశ్ హిందువులను కేంద్ర ప్రభుత్వం రక్షించాలని కోరారు. హిందువులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పల్నాడు జిల్లా ఎస్సీ కృష్ణారావు ఆదేశాల మేరకు బొల్లపల్లి మండలం సీతారాంపురం తాండాలో అయితే కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ హనుమంతరావు వెల్లడించారు. ఈ తనిఖీల్లో భాగంగా 100 మంది సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో అయితే భాగంగా 32 ద్విచక్ర వాహనాలు, 1 కారు, 4 గొడ్డళ్లు, 3 కత్తులు, కొన్ని కొడవళ్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ గ్రామంలో అయితే గంజాయి వాడకం, విక్రయం వంటి సమాచారం ఉందని అందులో భాగంగా తనిఖీలు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. గ్రామస్తులు గంజాయి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి క్రిస్మస్ హైటీ కార్యక్రమం అయితే ప్రజలందరిలో అయితే సంతోషం, ఉత్సాహాన్ని అయితే కలిగించిందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. మతభేదాలు లేకుండా అందరికీ ఉత్సవం అయితే స్ఫూర్తిని అందించే పండుగగా క్రిస్మస్ అని కలెక్టర్ తెలిపారు. నెల్లూరు జిల్లా కార్పొరేషన్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఇక వరదను ముంపు తప్పించే అంశంపై అయితే అధికారులతో చర్చలు జరిపారు. పంట కాలువల ఆధునీకరణ పనుల్లో అయితే అక్రమణల తొలగింపులో అయితే మార్పులు చేస్తామని ఆయన తెలిపారు. అక్రమాలు తొలగించే ప్రక్రియలో అయితే పేదలకు న్యాయం జరిగేలా చూడాలని మంత్రి అయితే వివరించారు. పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా శంకరవల్లి అయితే మండలంలోని గోపులారం గ్రామంలో అనిల్ కుమార్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2వ విడత సర్పంచ్ ఎన్నికల్లో సాయి కుమార్ అనే వ్యక్తి సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయాడు. తనకు ఓటు వేయలేదని భావించిన అభ్యర్థి సాయి కుమార్ అనిల్ ను మందలించడంతో మనస్తాపానికి గురైన ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.